హలో అండి, పెళ్లి సంగతులు ఫస్ట్ పార్ట్ అయితే ఇన్స్టాలో ఉంది, చూసేయండి. ఇంకా చింకీ అయితే చాలా వీక్గా ఉన్నింది. సో కొంచెం పాలు తాగించి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాం. పాలు కొంచెం ఎనర్జీ కోసం తాగించాము. ఇంకా చింకీని మింకీని వాళ్ళ మమ్మీని కూడా మనం హాస్పిటల్కి తీసుకొచ్చేసినాము. ఈ హాస్పిటల్లో అయితే ఈసారి చీఫ్ డాక్టర్ అన్నారు. ఇంకా హాస్పిటల్కి వచ్చాక అమ్మ పిల్ల అయితే ఇలా వెళ్ళిపోయింది. సడన్గా ఎందుకు వెళ్ళిందో తెలియదు. కొత్త ప్లేస్ అని వెళ్ళిపోయింది అనుకుంటాను. తర్వాత డాక్టర్ అన్నయ్య వచ్చి ఇక్కడ చెక్ చేశారు. వెయిట్ చూడండి అని చెప్తున్నారు. దీనికి ఒక కళ్ళు ఎంతసేపు మూసుకొని ఉంది, ఇందాక వీక్గా ఉంది. రెండు ఒకే ఏజా? ఇది వీక్. పాలు తాగుతుందా? తాగుతాను. ఇది నిన్న వరకు తాగలేదు, ఈరోజు కొద్దిగా తాగలేదు. అది బాగానే ఉందా? కన్ను ఏదో రెండింటికి వచ్చినట్టుగా ఉంది. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. వెయిట్ చూసుకున్నారా? లేదు. ఓకే, ఒకసారి వెయిట్ చెక్ చేసుకోండి. చింకీ అయితే 150 గ్రామ్స్ ఉంది. 150 గ్రామ్స్. ఇంకా మింకీ వచ్చి 400 గ్రామ్స్ ఉంది. నేనైతే షాక్ అయ్యాను, ఏంటి ఇంత తక్కువ ఉంది చింకీ వెయిట్ అనేసి. కొద్దిసేపు తర్వాత చింకీ ఇంకా బతకడం డౌట్ అని చెప్పారు. నాకు చాలా బాధ అనిపించింది. చూడండి అక్క చెల్లి ఎంత బాగా ఆడుకుంటున్నారు. కొంతసేపు తర్వాత ఇంకొక డాక్టర్ వచ్చి టెంపరేచర్ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత మెయిన్ డాక్టర్ వచ్చేసి ఇలా సిరప్ తర్వాత ఐ డ్రాప్స్ రాయించారు. అలానే గ్లూకోజ్ ఎక్కించారు రెండింటికి. ట్రీట్మెంట్ చేయించాక ఇంటికి తీసుకెళ్దామంటే అమ్మ పిల్ల అస్సలు రాలేదు. 3 times ట్రై చేసినాము, అది తప్పించుకొని వెళ్ళిపోతా ఉన్నింది. చాలా బాగా సతాయిచ్చేసింది ఆ రోజు. అది అంటే దానికి కూడా భయం ఉంటుంది కదా కొద్దిగా. సో ఇంకా మా ప్రయత్నం మేము చేసాము. ఒకసారి పిల్లని తీసుకెళ్ళి బ్లాక్మెయిల్ చేసినాము, ఎట్లా చేసినా అది రాలేదు. లాస్ట్కి ఇట్లా ఒకసారి పెట్టాము, మళ్ళీ తప్పించుకుని వెళ్ళిపోయి. సర్లే ఇంక ఇది అయ్యే పని కాదనేసి ఈరోజు అక్కడే వదిలేసి వచ్చేసినాము. ఇంకా నైట్ అంతా కలవరం దాని మీదే ఉన్నింది, నిద్రపట్టలేదు ఎవరికి. నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ రెండింటిని తీసుకొచ్చేసినాం. అప్పటికే చింకి చనిపోయినింది. ఇంకా మింకి కొద్ది ఫీవర్ ఉన్నిందన్నారు. తర్వాత రోజు మళ్ళీ వచ్చి ఇంజక్షన్ వేయించుకోవాలని చెప్పారు. ఇంటికి వచ్చిన రోజు అయితే ఇలా చాలా బాగా ఆడుకుంటా ఉన్నాయి అమ్మ కూతురు ఇద్దరు. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ మింకిని హాస్పిటల్ తీసుకొని పోయినాక వాళ్ళ మమ్మీ అయితే ఇలా చెక్ చేసిందంట. ఇల్లు మొత్తం చెక్ చేసిందంట. అలానే సరౌండింగ్స్ మొత్తం కూడా చెక్ చేసిందంట. చూడండి సోఫా కింద కూడా చెక్ చేస్తా అంది. అంతే కదా మరి తల్లి ప్రేమ అంటే. చేసినారు అసిపోతా ఉంది అప్పటి నుంచి. అది దో ఎప్పుడు చూపించే అమ్మా, ఎప్పుడు చూపించే. దో పిల్లడా దో దో పో. అయ్యో అసిపోసింది అప్పటి నుంచి. అది సరే. ఇంకా ఆ రోజంతా పొద్దున 10 నుంచి సాయంత్రం 6 దాకా నిద్రపోయినాయి. ఒక్కొక్క గంటకు ఒక్కొక్క పొజిషన్లో అమ్మ కూతురు.
ఇంకా అంతా బాగా హ్యాపీగా జరుగుతుంది, ఏం ప్రాబ్లమ్స్ లేవు అనుకునే టైంకి మన మింకీ లైఫ్ అయితే పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏమైంది అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇల్లి సంగతులు మీకు మొత్తానికి 3 పార్ట్స్గా డివైడ్ చేసాము. రేపైతే లాస్ట్ పార్ట్ వచ్చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన మయూక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. స్టే ట్యూన్డ్, బై బాయ్.